హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సీనియర్ హీరో మమ్ముట్టి నటించిన ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఓ మలయాళీ చిత్రం అయితే సంచలనం సృష్టిస్తుంది. మలయాళం నుంచి తరచుగా థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఓటీటీలోకి మలయాళీ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. చిన్న పాయింట్ని తీసుకోవడం, దాని చుట్టూ క్రైమ్ అంశాలు జోడించి కథని ఉత్కంఠభరితంగా మార్చేస్తారు. మలయాళీ థ్రిల్లర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులనైతే మెప్పిస్తున్నాయి. ఓటీటీలో మలయాళీ సినిమాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఇప్పుడు మరో మలయాళీ థ్రిల్లర్ మూవీపై సర్వత్రా అయితే చర్చ జరుగుతుంది. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఓ మలయాళీ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. ఇందులో ఏకంగా మలయాళీ స్టార్ హీరో నెగిటివ్ రోల్లో నటించి ఆశ్చర్యానికైతే గురిచేశారు. ఇలాంటి నెగిటివ్ రోల్ కాదు, ఏకంగా సైకో కిల్లర్గా నటించారు. అందుకే ఈ సినిమా అయితే చర్చనీయాంశంగా మారింది. ఇందుకీ ఆ సినిమా పేరు ఏంటంటే కళాంకావల్. ఈ చిత్రంలో నటించింది మలయాళీ అగ్రనటుడు మమ్ముట్టి. అంత గొప్ప లెజెండరీ నటుడు సైకో కిల్లర్గా నటించడం అంటే ఆశ్చర్యమే. కానీ ఆయన తన నటనతో కట్టిపడేశారు. ఈ చిత్రం తాజాగా సోనీ లీవ్ ఓటీటీలో అయితే విడుదలైంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక కథ ఏమిటంటే, స్టాన్లీ దాస్ అంటే మమ్ముట్టి తన భార్య పిల్లలతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. అది అతని జీవితంలో ఒకవైపు మాత్రమే, మరో కోణం కూడా ఉంటుంది. అతడు ఒంటరిగా ఉండే వితంతువులు, అలాగే డివోర్స్ అయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని ముగ్గులోకి దించుతూ ఉంటాడు. వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తానని ఆశ చూపించడంతో ఆ మహిళలు మమ్ముట్టి వైపు ఆకర్షితులవుతారు. తనతో కనెక్ట్ అయిన వారిని ఎవ్వరికీ అనుమానం రాని విధంగా హోటల్ రూమ్కి తీసుకెళ్లి శారీరకంగా దగ్గరవుతూ ఉంటాడు. ఆ తరువాత ఆ మహిళలకు ఏదో విధంగా విషం సైనైడ్ అందించి చంపేస్తూ ఉంటాడు. ఆ మహిళలు ఎవరితోటో లేచిపోయారని కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు. అందుకే పెద్దగా కేసులు కూడా నమోదు కావు. ఇదంతా కేరళ, తమిళనాడు బోర్డర్లో జరుగుతూ ఉంటుంది. ఈ కేసును ఛేదించడానికి ఎస్ఐ జయకృష్ణన్ అంటే వినాయకన్ జైలర్ మూవీలో విలనతను ఆయన రంగంలోకి దిగుతాడు. కేసుని ఎంక్వైరీ చేసే క్రమంలో అతడికి ఎలాంటి క్లూస్ కూడా లభించవు. కానీ తరువాత ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని సైనైడ్ ఇచ్చి కిల్లరీ హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. తాను కనిపెట్టిన ఆధారాల ద్వారా జయకృష్ణన్ స్టాన్లీ దాస్ని ఎలా అడ్డుకున్నాడు, అసలు స్టాన్లీ దాస్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది మనము ఈ సినిమా చూసైతే మనం తెలుసుకోవాల్సింది. స్టాన్లీ దాస్ వితంతు మహిళలను, అలాగే మిడిల్ ఏజ్డ్ విమెన్ను, డివోర్స్ తీసుకున్న మహిళలు, వీరందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, అసలు అతడు సైకోగా మారడానికి కారణమైన అంశాలు ఏమిటి అనేది దర్శకుడు చిన్న పాయింట్తో చూపించారు. అది అంత కన్వీనియన్స్గా ఉండకపోవచ్చు, కానీ మమ్ముట్టి వాళ్ళని ట్రాప్ చేసిన విధానం, ఆ తరువాత గుట్టు చప్పుడు కాకుండా చంపేసే సన్నివేశాలు మనల్ని అయితే ఉత్కంఠని కలిగిస్తాయి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్టుతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. పోలీసులకు తనపై అనుమానం రాకుండా స్టాన్లీ వేసే ఎత్తుగడలు కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. క్లైమాక్స్ సీన్ అయితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సైకో కిల్లర్ సినిమా అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి మనము చూడవచ్చు. ఇదండి మమ్ముట్టి నటించిన సైకో కిల్లర్గా ఈ మూవీ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.